నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ లో ఉన్న కరణ్ అనే ఆర్టిస్ట్ ను కొత్తగా వచ్చిన ఏజెంట్ కి ట్రాన్స్ఫర్ చేయమని అక్షయ్ చెప్పడంతో ఆశ్చర్యపోయాడు అసిస్టెంట్ త్రిపాఠి. ఆ ఏజెంట్ స్నేహకి తన బాస్ ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నారనే అనుమానం కూడా అతని మనసులో మెదిలింది. అయినా ఏం మాట్లాడకుండా ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు త్రిపాఠి. సాయంత్రం ఆఫీస్ వర్క్ పూర్తవడంతో ఇంటికి వచ్చాడు అక్షయ్. అతన్ని చూడగానే హాల్లో బొమ్మలతో ఆడుకుంటున్న యువన్ హాయ్ డాడీ అని పరిగెత్తుకుంటూ వెళ్లి ఐ మిస్ యూ అంటూ అతన్ని హక్ చేసుకున్నాడు. అక్షయ్ వెంటనే యువన్ ను ఎత్తుకుని నవ్వుతూ ఐ టు మిస్ యూ యువన్ అని కిస్ చేశాడు. ఆఫీస్ నుండి వచ్చిన అక్షయ్ కోసం వాటర్ తీసుకుని వెళ్తూ ఉంది అన్నపూర్ణ. అప్పుడే మెట్లపై నుండి కిందకి దిగుతున్న స్నేహ అది చూసి అన్నపూర్ణమ్మ గారు అక్షయ్కి వాటర్ నేనిస్తాను అంటూ ఆమె చేతిలోని గ్లాస్ తీసుకుంది. అన్నపూర్ణమ్మ సరే అంటూ ఆమె చేతిలోని గ్లాస్ ఇచ్చి స్నేహను చూసి చిన్నగా నవ్వుకుంది. అక్షయ్ సోఫాలో కూర్చుని తన ఒడిలో ఉన్న యువన్తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. వాటర్ తీసుకోండి అంటూ స్నేహ పిలుపు వినిపించడంతో తలెత్తి చూసిన అక్షయ్ ఆమె తనకు వాటర్ తీసుకురావడం చూసి కొంచెం ఆశ్చర్యపోతూ వాటర్ గ్లాస్ తీసుకుని థ్యాంక్ యూ అని చెప్పి వాటర్ తాగాడు. తిరిగి అక్కడి నుండి వెళ్లబోతున్న స్నేహను చూసి స్నేహ ఒక్క నిమిషం కూర్చో, నీతో ఒక విషయం మాట్లాడాలి అని అన్నాడు. దాంతో స్నేహ అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. యువన్ కోసం లిటిల్ ఫ్లవర్ అనే కిండర్ గార్డెన్ స్కూల్ ను సెలెక్ట్ చేశాను. అక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి, కిడ్స్ గురించి కూడా బాగా కేర్ తీసుకుంటారు. నీకిష్టమైతే అందులో జాయిన్ చేయొచ్చు అని చెప్పాడు అక్షయ్. అప్పుడే చేతిలో స్నాక్స్ తో అక్కడికి వచ్చిన అన్నపూర్ణమ్మ ఆ మాట విని లిటిల్ ఫ్లవర్ స్కూల్ అంటే అది మన వేదా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పార్ట్నర్షిప్ లో ఉన్న స్కూలే కదా అక్షయ్ బాబు అంటూ ఎదురుగా ఉన్న టేబుల్ పై స్నాక్స్ ప్లేట్ పెట్టింది. ఆ మాటకు స్నేహ కొంచెం ఆశ్చర్యంగా అక్షయ్ వైపు చూసింది. అదే అక్కడైతే యువన్ స్టడీస్ తో పాటు కేరింగ్ కూడా బాగుంటుంది అని చెబుతూ యువన్ ముఖంపై పడుతున్న జుట్టును సరిచేశాడు అక్షయ్. కానీ అంత పెద్ద స్కూల్లో అంటే ఫీజు కూడా ఎక్కువగానే ఉంటుంది కదా. నేనిప్పుడే జాబ్ లో జాయిన్ అయ్యాను, ఆ స్కూల్ని నేను ఎఫోర్డ్ చేయలేను అని అంది స్నేహ. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం కొంచెం సీరియస్ గా మారిపోయింది. అయినా వెంటనే కంట్రోల్ చేసుకుంటూ పర్లేదు, ప్రస్తుతం ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను, తర్వాత నువ్వు నిదానంగా పే చేయొచ్చు, రేపే వెళ్లి స్కూల్ చూసి యువన్ని జాయిన్ చేసొద్దాం అని చెప్పి ఇక ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా యువన్ నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి అక్కడి నుండి లేచి పైకి వెళ్లిపోయాడు. స్నేహ ఏం మాట్లాడకుండా అతను వెళ్లిన వైపే చూసింది. తర్వాత రోజు ఉదయాన్నే యువన్ని తీసుకుని అక్షయ్ స్నేహలు లిటిల్ ఫ్లవర్ స్కూల్ కి వెళ్లారు. వాళ్ళని చూడగానే హెడ్ మిస్ట్రెస్ గౌరవంగా ఇన్వైట్ చేసి తన క్యాబిన్ లోకి తీసుకెళ్లారు. వాళ్ళు యువన్ను కూడా జాయిన్ చేయడానికి వచ్చారని తెలుసుకుని ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. వేదా గ్రూప్ సీఈఓకి పెళ్లయ్యి ఒక బాబు కూడా ఉన్నాడని ఆమె ఊహించలేదు. అయినా దాని గురించి ఏం మాట్లాడకుండా ఆమె నవ్వుతూ డైరెక్ట్ గా అక్షయ్ గారే వచ్చిన తర్వాత మేం కాదనేదేముంది, మా స్కూల్ అని మేం చెప్పడం కాదు, కానీ ఇక్కడ కిడ్స్ గురించి మేం స్పెషల్ కేర్ తీసుకుంటాం. ఇక్కడ కేవలం స్టడీస్ మాత్రమే కాదు, ఒక్కో కిడ్ లో ఉండే టాలెంట్ ను గుర్తించి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి చిన్నప్పటి నుండే ట్రైనింగ్ ఇస్తాం. మీ బాబు గురించి మీరేం టెన్షన్ పడకండి, హీస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని అంది. ఆమె చెప్పినవన్నీ విన్న తర్వాత ఆ స్కూల్లో ఎన్విరాన్మెంట్ చూసిన తర్వాత స్నేహకి కూడా ఆ స్కూల్ పై నమ్మకం కుదిరింది. దాంతో ఆమె అక్షయ్ వైపు చూసి అక్కడ జాయిన్ చేయడానికి ఒప్పుకుంటున్నట్లు తలూపింది. అప్పుడు అక్షయ్ యువన్ వైపు చూసి నీకు ఈ స్కూల్ నచ్చిందా అని అడిగాడు. ఎస్ డాడీ, నాకు అన్నిటికన్నా ప్లే గ్రౌండ్ నచ్చింది అని చెప్పాడు యువన్. ఆ మాటకు అక్కడున్న అందరితో పాటు అక్షయ్ కూడా నవ్వి హెడ్ మిస్ట్రెస్ వైపు చూసి జాయినింగ్ ప్రొసీజర్ కంప్లీట్ చేద్దాం అన్నాడు. ఓకే అంటూ తన డ్రాలో నుండి అడ్మిషన్ ఫామ్ తీసుకుని వాళ్ళ ముందు పెట్టారు హెడ్ మిస్ట్రెస్. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే ప్రొసీజర్ అంతా పూర్తవడంతో ఇక మీరు రేపటి నుండి యువన్ను స్కూల్ కి పంపించండి అని చెప్పారు హెడ్ మిస్ట్రెస్. ఓకే థ్యాంక్ యూ అంటూ యువన్ తో పాటు బయటికి వచ్చారు అక్షయ్, స్నేహ. నేను క్యాబ్ తీసుకుని యువన్ను ఇంట్లో దింపి ఆఫీస్కి వెళ్తాను, ఇప్పటికే మీకు లేట్ అయింది, ఆఫీస్కి వెళ్ళండి అని అక్షయ్ తో అంది స్నేహ. అక్షయ్ నవ్వి నువ్వు ఈరోజు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు, టైంకి వెళ్లడం మంచిది, యువన్ను నేను ఇంటి దగ్గరే వదిలేస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని అన్నాడు. దాంతో స్నేహ ఇక వాదించకుండా చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అంటూ యువన్ కి బాయ్ చెప్పి క్యాబ్ లో ఆఫీస్ కి వెళ్లిపోయింది. యువన్ ని తీసుకుని అక్షయ్ కూడా వెళ్లిపోయాడు. ఫస్ట్ టైం ఆఫీస్ కి వెళ్లిన స్నేహ కంపెనీ రీస్ట్రక్చర్ లో భాగంగా అక్కడి డిపార్ట్మెంట్ హెడ్ అయిన జనరల్ మేనేజర్ కూడా మారిపోయారని తెలుసుకుంది. దాంతో ముందు రోజు నిర్ణయించుకున్నట్లుగా కరణ్ ను తన ఆర్టిస్ట్ గా ట్రాన్స్ఫర్ చేయమని అడగడం కోసం జనరల్ మేనేజర్ ను అడగడానికి అతని క్యాబిన్ కి వెళ్ళింది స్నేహ. క్యాబిన్ డోర్ పై చిన్నగా తట్టి మే ఐ కమ్ ఇన్ సార్ అని అడిగింది. సీట్లో కూర్చుని సీరియస్ గా ఏదో ఫైల్ చూస్తున్న జనరల్ మేనేజర్ మురళీధర్ తలెత్తి కమేన్ అని అన్నాడు. దాంతో లోపలికి వెళ్లిన స్నేహ అక్కడ ఉన్న మురళీధర్ ను చూసి కొంచెం ఆశ్చర్యపోతూ ఇతన్ని ఎక్కడో చూశాను
అని అనుకుంది. అంతలోనే ఏదో స్ట్రైక్ అయినట్లు, ఇతను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోనే పేరున్న మీడియా మేనేజర్ మురళీధర్ కదా, ఇతని ద్వారా చాలా మంది ఆర్టిస్టులు పాపులర్ అయ్యారు. ఇక్కడ మేనేజర్ గా ఇతన్ని రిక్రూట్ చేశారా? అయితే ఇది నిజంగా మంచి విషయం. ఈ కంపెనీ బాస్ ఎవరో గానీ ఇప్పటికైనా మంచి డెసిషన్స్ తీసుకుంటున్నాడు అని అనుకుంది. ఎస్ మిస్ స్నేహ, కూర్చోండి అంటూ మురళీధర్ పిలవడంతో ఆలోచనలో నుండి బయటకు వచ్చిన స్నేహ, థ్యాంక్ యూ సార్ అంటూ అతని ముందున్న చైర్లోని కూర్చుని డైరెక్ట్ గా పాయింట్ కి వస్తూ, సార్, మన కంపెనీలో కరణ్ అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. నేను అతన్ని నా ఆర్టిస్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికి మీ పర్మిషన్ కావాలి అని అడిగింది. మురళీధర్ వెంటనే, ఓకే స్నేహ, అతన్ని మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అతన్ని మీరే గైడ్ చేయండి అని అన్నాడు. అతను అడగ్గానే ఒప్పుకోవడంతో స్నేహ ఆశ్చర్యపోతూ అతని వైపు చూసింది. ఆమె ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్న మురళీధర్ నవ్వి, నేను ఆల్రెడీ మీ రెజ్యూమ్ చూశాను. మీ ఎక్స్పీరియన్స్, మీ క్యాపబిలిటీ మాకు అర్థమయ్యాయి. అంతేకాకుండా కరణ్ను మీకు ట్రాన్స్ఫర్ చేయమని మాకు ఇప్పటికే ఆర్డర్స్ కూడా వచ్చాయి. మీరు అడగకపోయినా కరణ్ను మీకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం అని అన్నాడు. ఆ మాటలకు స్నేహ కొంచెం షాక్ అయింది. కరణ్ను తనకు ట్రాన్స్ఫర్ చేయాలని బాస్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారని తెలిసి ఆమెకు కొంచెం విచిత్రంగా అనిపించింది. దాంతో ఆమె చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ సార్ అని అంది. మురళీధర్ కూడా నవ్వి, ఆల్ ద బెస్ట్ అని చెప్పడంతో ఆమె సంతోషంగా బయటకు వచ్చి కరణ్ కోసం డైరెక్ట్ గా ప్రాక్టీస్ రూమ్ కి వెళ్ళింది. వర్క్ లేని సమయాల్లో ఆర్టిస్టులు అందరూ ఎక్కువగా ప్రాక్టీస్ రూమ్ లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉండటంతో కరణ్ కూడా అక్కడే ఉంటాడని అనుకుంది. కానీ ప్రాక్టీస్ రూమ్ అంతా వెతికినా ఆమెకు కరణ్ ఎక్కడా కనిపించలేదు. దాంతో ఆమె కరణ్ గురించి ఎంక్వైరీ చేసి కరణ్ డైరెక్టర్ ఆఫీస్ లో ఉన్నాడని తెలుసుకుంది. దాంతో వెంటనే డైరెక్టర్ రూమ్ వైపు వెళ్ళింది స్నేహ. డైరెక్టర్ రూమ్ లో ఒక వ్యక్తి సోఫాలో కూర్చుని కాఫీ సిప్ చేస్తున్నాడు. వయసు 30 సంవత్సరాలుండొచ్చు. చూడ్డానికి అబ్బాయిలా ఉన్నా గానీ అతనిలో ఫీమేల్ ఫ్యూచర్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అతని ఏజెంట్ కమల్. అతని ముందు మరో వ్యక్తి నుంచుని ఉన్నాడు. సుమారు 6 అడుగులుండి మ్యాన్లీ లుకింగ్ తో హాలీవుడ్ హీరోలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్న అతని ఫేస్ లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నుంచుని ఉన్నాడు. అతని ఆర్టిస్ట్ కరణ్. సోఫాలో కూర్చుని కమల్ ఎదురుగా ఉన్న కరణ్ ను చూపులతోనే తినేసేలా చూస్తూ, నిన్న రాత్రి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించా అని అడిగాడు. అతని కళ్ళల్లో ఏదో వింత కోరిక కనపడుతోంది. అతని ప్రశ్నకు కరణ్ ముఖం చిరాగ్గా మారిపోతోంది. కానీ అతను కమల్ ముందు తన ఫేస్ ఎక్స్ప్రెషన్ బయటపడకుండా కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతని శరీరం కూడా చిన్నగా వణుకుతుంది. అప్పుడు కమల్ అతన్ని చూసి నవ్వుతూ, నువ్వు మామూలుగా ఉన్నప్పటికంటే కోపంలోనే చాలా అందంగా కనపడుతున్నా. ఇక నిన్ను ఇష్టపడకుండా నేనెలా ఉండగలను చెప్పు అని అన్నాడు. కరణ్ అతని మాటలు వింటూ కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే నించుని ఉన్నాడు. అప్పుడు కమల్ సోఫాలో నుండి లేచి అతని దగ్గరికి వస్తూ, చూడు కరణ్, నేను చెప్పిన కండిషన్స్ కి నువ్వు ఒప్పుకుంటే నిన్ను ఫేమస్ ఆర్టిస్టు చేస్తాను. నీ చెల్లెలి హెల్త్ ట్రీట్మెంట్ కి ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేస్తాను. ఏమంటా అని అడిగాడు. కరణ్ ఏమీ మాట్లాడలేదు. కమల్ 2 సంవత్సరాల నుంచి కరణ్ కి ఏజెంట్ గా ఉన్నాడు. అతన్ని లొంగ తీసుకోవడానికి 2 ఇయర్స్ నుండి అతనికి ఆఫర్స్ రాకుండా ఆపేశాడు. అప్పుడు కరణ్ అతనికి లొంగలేదు. కానీ ఇప్పుడు కరణ్ చెల్లెలికి హెల్త్ ప్రాబ్లం రావడంతో కమల్ ఇదే అదునుగా కరణ్ ను హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. కమల్ ఎంత ఇబ్బంది పెట్టినా కరణ్ అతన్ని భరిస్తూనే ఉన్నాడు. కారణం, అతనికి యాక్టింగ్ అంటే ఉన్న పిచ్చి. నటన తప్ప అతనికి ఇంకేమీ తెలీదు. అందుకే ప్రస్తుతం ఏం చేయలేని స్థితిలో నిస్సహాయంగా కరణ్ ముందు నిలబడి ఉన్నాడు. ఇంతలో రూమ్ డోర్ నాక్ చేసి లోపలికి వచ్చాడు కమల్ అసిస్టెంట్. అతన్ని చూడగానే కమల్ కోపంగా, వాట్ హెల్ ఆర్ యు డూయింగ్? నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకూడదని ముందే చెప్పాను కదా అని అరిచాడు. అప్పుడు అసిస్టెంట్ భయపడుతూ, సారీ బాస్, ఒక అర్జెంట్ న్యూస్ చెప్దామని వచ్చాను. కరణ్ కి ఏజెంట్ గా మిమ్మల్ని తీసేసి వేరే ఏజెంట్ ని అపాయింట్ చేశారట. ఇప్పుడే ఆఫీస్ నుండి ఆర్డర్ వచ్చింది అని చెప్పాడు. ఆ మాటలు వినగానే కరణ్ కళ్ళల్లో మెరుపు మెరిసింది. కానీ తన ఫీలింగ్స్ మాత్రం కమల్ కి కనపడకుండా కంట్రోల్ చేసుకున్నాడు. ఎలాగైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కమల్ నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. అసిస్టెంట్ చెప్పింది విన్న కమల్ మాత్రం అతన్ని విచిత్రంగా చూస్తూ, వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కరణ్ ని నా గైడెన్స్ లో లేకుండా మార్చే హక్కు ఎవ్వరికీ లేదు. నువ్వు మర్చిపోయావేమో, ఈ నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీ ప్రెసిడెంట్ రజనీష్ నా బెస్ట్ ఫ్రెండ్. అతను నాకు చెప్పకుండా ఇలాంటి డెసిషన్ ఎప్పుడు తీసుకోడు. నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చుంటుంది. యూ కెన్ గో అని అన్నాడు. దాంతో అసిస్టెంట్ ఓకే బాస్ అని కరణ్ వైపు ఒక్కసారి జాలిగా చూసి బయటకు వెళ్లి డోర్ క్లోజ్ చేశాడు. అప్పుడు కమల్ మళ్లీ కరణ్ ని చూస్తూ, చూడు కరణ్, ఇప్పుడు నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. నేనైతే నీకోసం ఎంతకాలమైనా ఆగుతాను. కానీ హెల్త్ బాగోలేని నీ చెల్లెలు ప్రాణాలు ఎంతకాలం ఆగవు కదా. మీ చెల్లిని బతికించుకునే అవకాశం ఉండి కూడా నువ్విలా సైలెంట్ గా ఉన్నావంటే నీకు నీ చెల్లెలంటే ప్రేమ లేదన్నమాట అని
కరణ్ ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. అతని మాటలకి కరణ్ ఆవేశం ఆపుకోలేకపోయాడు. వెంటనే పక్కనే ఉన్న గ్లాస్ బాటిల్ ని చేతిలోకి తీసుకుని కోపంగా టేబుల్ పై విసిరి కొట్టాడు. దాంతో గ్లాస్ ముక్కలు కొన్ని అతని చేతికి గుచ్చుకున్నాయి. అది చూసి కమల్ నవ్వుతూ, కరణ్, నువ్వేం చేస్తున్నావ్? అంత కోపం ఎందుకు? అసలే ఇది గ్లామర్ ఫీల్డ్. ఇలాంటివి చేసి గాయాలు చేసుకోకు. నీలో అందం, ఫిజిక్స్ కరెక్ట్ గా ఉన్నంత వరకే నీకు ఆఫర్స్ వస్తాయి. అయినా నువ్వింత బాధపడ్డవెందుకు చెప్పు అంటూ అతనిపై చెయ్యి వేయబోయాడు. అది చూసి కరణ్ భయంతో అడుగు వెనక్కి వేశాడు. అప్పుడు కమల్ కూడా అతనికి దగ్గరగా వెళ్తూ, ఎందుకంత బెట్టు చేస్తున్నావు కరణ్ బేబీ? నేను నీకోసం 2 years నుండి ఎదురు చూస్తున్నానని నీకు తెలుసు కదా అన్నాడు. అప్పుడు కరణ్ నెమ్మదిగా గొంతు పెగుల్చుకుంటూ, నేను హోమోని కాదు అని అన్నాడు. వెంటనే కమల్ నవ్వుతూ, నాకు తెలుసు నువ్వు హోమోవి కాదని అని అన్నాడు. మరి తెలుసు కూడా నన్నెందుకు వేధిస్తున్నారు అని నిస్సహాయంగా అడిగాడు కరణ్. అప్పుడు కమల్ అతని చుట్టూ తిరుగుతూ, చూడు కరణ్, ఇదేమీ కొత్త విషయం కాదు. ప్రపంచంలో చాలా చోట్ల జరిగేవి. ఒక్కసారి జరిగితే అదే అలవాటైపోతుంది అంటూ అతని భుజంపై చెయ్యి వేయబోయాడు. ఇంతలో హఠాత్తుగా పెద్ద శబ్దం రావడంతో ఆ క్యాబిన్ డోర్ ఓపెన్ అయింది. కమల్ దౌర్జన్యాన్ని కరణ్ ఆపగలడా? తన చెల్లెల్ని బతికించుకోగలడా? ఈ వ్యవహారంలో స్నేహ ఏం చేయబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.